అయోధ్య ఉత్తరప్రదేశ్లోని ఒక ముఖ్య పట్టణం. అయోధ్యను సాంకేతిక పురాణం అని కూడా అంటారు. అయోధ్య భారతదేశంలో అతి పురాతన నగరాలు ఒకటి. విష్ణు రాముడిగా అవతరించిన ప్రదేశం అయోధ్య. రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలం అయోధ్య. ఇది ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాలోని ఫైజాబాద్ని ఆనుకొని ఉంది. అయోధ్య సముద్ర పట్టణానికి 500 అడుగుల ఎత్తులో ఉంది. అయోధ్య కౌసల్య రాజానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. అయోధ్య రాముని చరిత్రలో చాలా ప్రాముఖ్యమున్న నగరం. రాముడు ఈ నగరంలో జన్మించినట్లు చరిత్ర చెబుతుంది. అతి పురాతన హిందూ నగరాలలో అయోధ్య ఒకటి. రామాయణంలో ఈ నగర వైశాల్యం 250 చదరపు కిలోమీటర్లు, 90 చదరపు మైళ్ళుగా వర్ణించబడ్డది. కౌసల్య రాజానికి రాజధాని అయోధ్య. ఇది పతిత పావని అయిన గంగా నది తీరంలో ఉన్నది. అలాగే సరియూ నది కుడివైపు అయోధ్యను రాజధానిగా చేసుకున్న సూర్యవంశ రాజైన ఇక్షవు కౌసల్య రాజాని పాలించాడు. 63 సూర్యవంశపు రాజైన దశరథుడి రాజ్యసభగా అయోధ్య ఉంది. దశరథుడి కుమారుడే శ్రీరాముడు, మన శ్రీరాముడు. జై శ్రీరామ్. ఇది మొదటి భాగం వీడియో ఫ్రెండ్స్. ఇది భాగాలుగా తీస్తున్నాము. అందరూ కూడా మన రామచరిత్రను తెలుసుకోవాల్సిందిగా నా మనవి.